అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. క్రెడిట్ చోరీ డిజార్డర్ జగన్మోహన్ రెడ్డికి అంటిన మానసిక రోగం. చాలా తీవ్ర స్థాయిలో రోగంతో బాధపడుతున్న జగన్మోహన్ రెడ్డి తాను చెడ్డ కోతి వనమంతా చెరిపింది అన్నట్లు ఇవాళ తనకంటినటువంటి ఆ రోగాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా క్యాన్సర్ మాదిరి వ్యాపింపజేయాలి, ప్రజానీకాన్ని నాశనం చేయాలి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలి, ప్రాంతాల మధ్య కుమ్ములాటలో క్రియేట్ చేయాలి, తద్వారా తన రోగాన్ని సంతృప్తి పరుచుకోవాలి అనేటువంటి ఒక టెర్రిఫిక్ మైండ్ సెట్ తోటి రాజకీయ ఆలోచనలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రజలతో ఆటలాడుతున్నప్పుడు, ప్రాంతాలతో ఆటలాడుతున్నప్పుడు ఏ స్థాయిలో చాచి పెట్టి కొడతారో ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకమని 2024లో ఓటు ద్వారా చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డికి రుచి చూపించారు. కానీ ఇవాళకి కూడా జగన్మోహన్ రెడ్డి ఆ మొద్దు నిద్ర నుంచి బయటకు రావట్లేదనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డికి మొద్దు నిద్ర వదలకపోతే సరే, కానీ ఒక ప్రాంతంలో ఉంటూ ఆ ప్రాంత ప్రజలు పెట్టినటువంటి రాజకీయ భిక్ష మీద ఎదిగినటువంటి నాయకుల సోయ, వాళ్ళ బుర్ర, వాళ్ళ ఆలోచన ఎట్టుపోయాయి. జగన్మోహన్ రెడ్డి కాళ్ళ కింద చెప్పులుగా వాళ్ళ ఆత్మగౌరవాన్ని, ఈ ప్రాంత ప్రజల యొక్క భవిష్యత్తుని తొడగడానికి వాళ్ళు సిద్ధపడిపోతున్నారా అనేటువంటి అభిప్రాయం చాలా స్పష్టంగా కలుగుతోందండి. ఈ విషయాలన్నీ ఎందుకు మాట్లాడుతున్నామంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గురించి. ఈ ప్రాంతంలో అంత గౌరవంగా ఉన్నతంగా చెప్పుకోవాల్సినటువంటి నాయకులు చాలా అరుదుగా కనిపిస్తారు ఆ పార్టీలో. మనం ఆ విజయనగరం జిల్లాలో బొత్స సత్యనారాయణ గారు, లేదా శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన ప్రసాదరావు గారు, ఇలాంటి ఒకరిద్దరు నాయకులు మినహా ఆ ప్రాంతంలో అంత గొప్పగా చెప్పుకునేటువంటి నాయకులు ఎవరూ లేరు. కానీ ఇవాళ అటువంటి నాయకులు కూడా, అంటే దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలతోటి, ఈ ప్రాంత ఉనికితోటి మమేకమైనటువంటి నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేయడానికి అంత దిగజారిపోతారా అనే ఆలోచన చాలా భయంకరంగా ఉందండి. ఎందుకంటే వాళ్ళ జగన్ అనేటువంటి పేరుని విని ఉత్తరాంధ్ర విలవిలలాడిపోయింది, అల్లాడిపోయింది. విశాఖపట్నం నగరంలో ఈ జగన్మోహన్ రెడ్డి అడుగు పెట్టినా కూడా చాలా ప్రమాదం, ఈ ప్రాంతం మొత్తం వినాశనం తప్పదని భావించినటువంటి ఈ ప్రాంత ప్రజానీకమంతా జగన్మోహన్ రెడ్డిని జీరో చేసి పడేశారు. ఏజెన్సీలో గెలిచిన 2 సీట్లు పక్కన పెట్టినట్లయితే ఇక మైదాన ప్రాంతంలో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ, ఉమ్మడి విశాఖ జిల్లా, ఈ జిల్లాల్లో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డికి అడ్రస్ లేకుండా గల్లంతు చేశారు. ఈ విషయాన్ని ఒకసారి రివ్యూ చేసుకోవాలి కదా. అటువంటి జగన్ రెడ్డికి ఇవాళ జాకీలు పెట్టి లేపుదా అనుకునేటప్పుడు కాస్త ఆలోచించాలి కదా. జగన్ రెడ్డి ఏం చేశాడు ఆ రోజుల్లో? ఈ ప్రాంతంలో ఆయన చేసినటువంటి దారుణాలు ఏంటి? ఆ రోజుల్లో ధర్మాన ప్రసాదరావు అని, మరి ఆ శ్రీకాకుళం జిల్లాలో అంత సీనియర్ నాయకుడు కదా, ఆయన ఏమన్నాడు? సుబ్బారెడ్డిని ఉద్దేశించి ముడ్డి మీద దంతానన్నాడండి. మాట మాట్లాడే ఇబ్బందిగా ఉన్నా కూడా వాళ్ళు ఆ రోజుల్లో ఏం మాట్లాడారనేది ఎగ్జాక్ట్గా ప్రజలకు కన్వే కావాలి కాబట్టి చెప్తున్నాం. ఎందుకు తంతాననే మాట అన్నాడంటే, ఈ ప్రాంతంలో సుబ్బారెడ్డి తెరదీసినటువంటి భూ దోపిడీలను ఉద్దేశించి ధర్మాన ప్రసాదరావు గారు అంత సీరియస్ కామెంట్ చేశారండి. అంత దారుణమైనటువంటి భూ దోపిడీలకి ఆ రోజుల్లో ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా పాల్పడ్డారు. ఈ ప్రాంతంలో రాజకీయాలు చేయడానికి బొత్స సత్యనారాయణ పనికి రాలేదు, లేదా ధర్మాన ప్రసాదరావు పని చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు కావాల్సి వచ్చారంటే విజయసాయి రెడ్డి కావాల్సి వచ్చాడు, సుబ్బారెడ్డి కావాల్సి వచ్చాడు. ఆ జవహర్ రెడ్డి అని అప్పట్లో చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో విజయనగరంలో అసైన్డ్ భూములకి ఫ్రీ హోల్డ్ ఇష్యూ చేయడానికి అప్పట్లో ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో కుమ్మక్కై చాలా దారుణమైన, నీచమైన పనులు చేశారు, ప్రజల్ని చాలా దారుణంగా మోసం చేశారు అనేటువంటి ఆరోపణలు అనేకం ఉన్నాయి. ఇలాంటి విషయాలన్నీ మర్చిపోయి ఇవాళ నారా లోకేష్ గారు, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ సమిష్టిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి పెద్దపీట వేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు సాగుతున్నారండి. అందులో భాగంగానే మనం చూస్తే టీసీఎస్ కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు, ఆర్సెలర్ మెటల్ స్టీల్ ప్లాంట్ కావచ్చు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 16,000 కోట్ల రూపాయల మేర సాయం
అది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి అందిస్తున్నటువంటి సహకారం కావచ్చు, ఇలా అనేక రూపాల్లో ఈ ప్రాంత ప్రజల యొక్క అభివృద్ధికి కమిట్ అయి వాళ్ళు పనిచేస్తున్నారండి. మొన్న ఆర్సెలర్ మెటల్కి శంకుస్థాపన చేసింది మొదలు జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టట్లేదు. అసలు ఎలాగా ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందితే ఎలాగా, వీళ్ళ జీవితాలు గౌరవప్రదంగా మారితే ఎలాగా, వీళ్ళ వలస బతుకులకి ఫుల్ స్టాప్ పెడితే ఎలాగా, ఇక్కడి యువతకి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు లభిస్తే ఎలాగా, ఇటువంటివేవి కూడా నాకు జీర్ణించుకోలేవు కదా అని జగన్మోహన్ రెడ్డి బాధపడుతుంటే, అటువంటి జగన్మోహన్ రెడ్డిని సంతృప్తి పరచడానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడుతున్నటువంటి అబద్ధాలు సార్ చూడండి. భోగాపురం విమానాశ్రయం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడంట. ఎర్రబస్ ఆ రోజుల్లో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి భోగాపురం తీసుకొచ్చాడంటే, ఇక బల్క్ డ్రగ్ పార్క్ వద్దు, ఆ ప్రాంతాల గ్రామాలు ముద్దు అని ఆ రోజుల్లో ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వం మీద వ్యతిరేకతను ఏర్పరచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి బల్క్ డ్రగ్ పార్క్ కూడా ఆయన తీసుకొచ్చాడట. ఆర్సెలర్ మెటల్, అక్కడ ఒడిస్సాకి వెళ్ళిపోతున్నటువంటి ఆర్సెలర్ మెటల్ ఎక్కడెందుకు పెట్టుబడి పెడుతుంది అని వెకిలిగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఆర్సెలర్ మెటల్ను కూడా తీసుకొచ్చాడట. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కాపాడినటువంటి ఘనుడు ఆ జగన్మోహన్ రెడ్డి అనేటండి. అక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఉన్న భూములన్నీ పంచుకొని దొబ్బు తిందామని నిజంగా వాళ్ళందరూ దుర్మార్గమైన ఆలోచన చేస్తే ఈ ప్రాంత ప్రజల తలరాత బాగుండే అటువంటి దుర్మార్గులు మళ్ళీ అధికారంలోకి రాకపోబట్టి వాళ్ళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆ మాదిరి ఉంది. వాళ్ళు ప్రొడక్షన్ పెంచుకున్నారు, వాళ్ళు లాభాల బాట పట్టడానికి అవకాశం అనేది కనిపిస్తుంది. లేకపోతే ఈ పాటికి మొత్తం స్టీల్ ప్లాంట్ని ఊడ్చేసి నాకేద్దురు. అటువంటి వ్యక్తులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఆ రోజుల్లో జగన్ రెడ్డి కాపాడాడని చెప్తున్నారు. ఇక అదానీ డేటా సెంటర్ ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడంట. అంటే ఇంతకంటే దిగజారిపోతారా? టీసీఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడట. అసలు హైవే పాడేరుకి సంబంధించినటువంటి హైవే జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి వేయించాడట. పాడేరులో అరకులో ఉన్నటువంటి కొండలు కూడా జగన్మోహన్ రెడ్డి సృష్టించాడని చెప్పలేదు సిగ్గు లేకుండా. నిజంగా ఇంకా మాట్లాడితే కైలాసగిరి మీద ఉన్నటువంటి గ్లాస్ బ్రిడ్జ్ అండి, స్కై గ్లాస్ బ్రిడ్జ్, అది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టెండర్స్ ప్రాసెస్కి వెళ్ళింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి ఫౌండేషన్ పడింది. వీళ్ళు ప్రారంభించినటువంటి పనులు, వీళ్ళు పూర్తి చేసినటువంటి పనులు కేవలం ఏడాదిన్నర కాలంలో విఎంఆర్డీఏ చైర్మన్గా ఉన్న ప్రణవ్ గోపాల్ గారు ఆయన ప్రెస్టీజియస్గా తీసుకుని తన మార్క్ చూపించడానికి దాన్ని కంప్లీట్ చేయించారండి. అటువంటి దాన్ని కూడా వీళ్ళ ఖాతాలో వేసుకుని అబద్ధాలు చెప్తున్నారంటే ఇంత దిగజారిపోతే ఎలాగా? ఇటువంటి అబద్ధాలతో సరిపెడుతున్నారా? ఇప్పటికీ కూడా విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రజల్ని వంచడానికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నాలు చేస్తుంటే అసలు వీళ్ళని చూసి ఇంకేమనాలండి? జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర ప్రాంతంలో చేసినటువంటి అభివృద్ధి అట నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అట. మరి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు చాచి పెట్టి తరిమి కొట్టారు? ఈ ప్రాంతంలో అసలు నీ నీడ కూడా ఉండకూడదని జగన్మోహన్ రెడ్డిని ఎందుకు తిరస్కరించారు ఈ ప్రాంత ప్రజానీకం? ఇవాళ ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలే కదా వాళ్ళందరూ కూడా. ఏ ఒక్కరైనా కనీసం గౌరవప్రదమైనటువంటి సంఖ్య తెచ్చుకోగలిగారా ఓట్ల రూపంలో? అంత దారుణంగా ప్రజలు తిరస్కరించిన తర్వాత ఇవాళకి కూడా మాదే పై చేయి అని తలెగరేస్తున్నారంటే వాళ్ళని నిజంగా ఏమనుకోవాలి? జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి డిజార్డర్ లాంటిది ఏదన్నా వీళ్ళ మైండ్లో వేరే రూపంలో ఏమన్నా పనిచేస్తుందా అనేటువంటి సందేహాలు కూడా చాలా స్పష్టంగా కలుగుతున్నాయి. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఆ సిసిడి ఏదైతే క్రెడిట్ షోరీ డిజార్డర్ ఉందో దాన్ని వీలైనంత త్వరగా ఆయన తగ్గించుకుంటే మంచిది. కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని నాశనం చేయాలి తనకు ఉన్నటువంటి రోగంతో, ఆ రోగం తాలూకా ప్రమాదకర లక్షణాలతోటి అనే ఆలోచన చేస్తే అది చాలా అసహ్యంగా అనిపిస్తుందండి. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.